హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుధా. ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నాను. వెనకట్లు చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అన్నీ కలర్ఫుల్గా. ఇప్పుడు నేను దుబాయ్లో అల్వర్షన్ నర్సరీలో ఉన్నాను. ఇది దుబాయ్ మున్సిపాలిటీకి చెందిన నర్సరీ. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి తక్కువ ప్రైస్కి ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది ఎంట్రన్స్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఎంట్రన్స్ అంతా కూడా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మనం నర్సరీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నర్సరీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఇండోర్ ప్లాంట్స్ కింద అలాగే అవుట్డోర్ ప్లాంట్స్ కింద. మనం ఇప్పుడు అవుట్డోర్ ప్లాంట్స్ చూస్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్ కూడా ప్లాంట్స్ 1 dirham నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. అంటే ఇక్కడ సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఏ సీజన్లో ఉండి అక్కడ పెంచుతూ ఉంటారు. ఇక్కడ 1 month 2 months ఉంటాయి సీజనల్ ఫ్లవర్స్. అలా చిన్న చిన్నవి 1 dirhamకి అమ్ముతున్నారు. ఇక్కడ చాలా బాగున్నాయి కూడా. ఇవన్నీ కూడా సీజనల్ ఫ్లవర్సే. చూడండి చాలా కలర్స్ ఉన్నాయి. పింక్ ఉంది, వైట్ ఉంది, పర్పుల్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి. అన్ని కలర్స్లో దొరుకుతాయి సీజనల్ ఫ్లవర్స్. ఇవి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవి క్రోటన్స్. ఇందులో కూడా 3 కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా తక్కువ రేట్కే దొరుకుతున్నాయి. ఇవి మనం కాగితం పువ్వు మొక్కలు అంటాం కదా, అవి ఇంకా పువ్వులు లేవు కానీ ఇందులో కూడా చాలా కలర్స్ దొరుకుతున్నాయి. నేను కొన్ని మొక్కలు తీసుకుంటున్నాను. ఇక్కడ మనం కొనుక్కున్న మొక్కలు పెట్టుకోవడానికి ఒక ట్రాలీ అండ్ ఒక కార్టూన్ బాక్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి. మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, మన ప్లాంట్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు దాని గురించి అన్నీ మనకి క్లియర్గా చెప్తున్నారు, డీటెయిల్గా చెప్తున్నారు. నేను కొన్ని ప్లాంట్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ గులాబీ మొక్కలు అలాగే మందార మొక్కల కోసం వెతుకుతున్నాను. అవి లేవని చెప్పారు. అలోవెరా మొక్కలు ఉన్నాయి. స్నేక్ ప్లాంట్ ఏదో అంటారు చూసారు, ఇంట్లో పెట్టుకుంటారు. అది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. ఇండోర్ ప్లాంట్ మాట అవి ఉన్నాయి. ఇంకా శంఖం పువ్వులు ఉంటాయి కదా, దేవుడికి మనం పూజ చేస్తాం, ఆ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి సేమ్ ఫ్లవర్స్ గుత్తిపూల్లో ఉన్నాయి. బట్ గుత్తిపూలు కాదు, ఆకులు డిఫరెంట్గా ఉన్నాయి. నేను కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను. మీకు కనిపిస్తున్నాడు కదా, ఆయన మున్సిపల్ ఎంప్లాయ్. సో ఆయన వెరిఫై చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవి ఒలియాండర్ ఫ్లవర్స్. అంటే ఒక టైప్ ఆఫ్ గన్నేరులోకి వస్తుందేమో తెలుగులో, నాకు సరిగ్గా అయితే తెలియదు కానీ వీటిని ఇంగ్లీష్లో అయితే ఒలియాండర్ అంటారు. మాకు ఇక్కడ విడిపూల కింద పూజకు దొరుకుతూ ఉంటాయి ఇవి. ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ దగ్గరకు వచ్చాము. ఇప్పటికి మనం బయట చూసినవన్నీ కూడా అవుట్డోర్ ప్లాంట్స్ కదా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇందులో ఎయిర్ ప్యూరిఫై చేసే ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను కూడా 1 2 తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్. ఇక్కడ మేము కొనుక్కున్న మొక్కలన్నీ కూడా కార్లో పెట్టుకుంటున్నాము. అంటే ఇక్కడ నాకు రోజ్ ప్లాంట్స్, కొన్ని ప్లాంట్స్ ఇక్కడ దొరకలేదు. కొన్ని తీసుకున్నాను ఇక్కడ కొన్ని ప్లాంట్స్ని. దొరకని ప్లాంట్స్ కోసం నేను వేరే నర్సరీకి వెళ్తున్నాను. రండి వెళ్దాం. ఇప్పుడైతే మేము వేరే నర్సరీకి వచ్చాము. ఇది ప్రైవేట్ నర్సరీ. బట్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే సూపర్ ఉందండి. రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, మళ్ళీ జాస్మిన్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్ని రకాల చామంతులు ఉన్నాయి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. మేము ఇక్కడ పాట్స్ కూడా తీసుకున్నాము అండ్ ఒక ప్లాంట్ స్టాండ్ ఒకటి తీసుకున్నాము. ఇవన్నీ అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోద్ది. ఓకే, ఇప్పుడైతే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మీరు చూడండి.
ఇక్కడ చూడండి మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ ఇవి అనుకుంటాను. మొత్తం చెట్టు చిన్నదే ఉంది, మొత్తం ప్లాంట్ అయితే చిన్నదే ఉంది, బట్ ఫుల్ మామిడి పూత వచ్చేసింది మొత్తం. ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవంతా కూడా మ్యాంగో ట్రీస్. ఇవన్నీ కూడా ఈ సెక్షన్ అంతా ఫుల్ అన్ని చెట్లకి పూత వచ్చేసింది ఫుల్గా. ఇక్కడ దుబాయ్ శాండ్ అనుకుంటారు కానీ అంత డెసర్ట్ అనుకుంటారు, కానీ ఇక్కడ అంటే విల్లాస్ కూడా ఉంటాయి కదా, లోకల్స్ ఉండి విల్లాస్, నార్మల్ పీపుల్ ఉండి కూడా ఉంటారు కదా. ఇక్కడ మ్యాంగో ట్రీస్ కూడా ఉంటాయండి. ఇంట్లో మామిడికాయలు కూడా బ్రహ్మాండంగా కాస్తూ ఉంటాయి. అన్ని రకాల మొక్కల్ని ఇక్కడ పెంచుతూ ఉంటారు. ఇక్కడ లేనిది అంటూ ఏమీ లేదు, అన్ని రకాల మొక్కలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది, చాలా ఎక్కువ ఉంది కలెక్షను. ఇవన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇందులో. ఇవి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, ఇవి పీస్ లిల్లీ ప్లాంట్స్. ఇవి కూడా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ అలాగే ఇది బెడ్రూమ్ ప్లాంట్ అని చెప్పచ్చు. మనకి నిద్ర బాగా పట్టేలాగా అలా, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఏమీ లేకుండా చేస్తుంది అన్నమాట ఈ ప్లాంట్. ఇక్కడ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ చాలా కలెక్షన్ ఉందండి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. పీస్ లిల్లీ అని, స్నేక్ ప్లాంట్స్, లక్కీ ప్లాంట్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా, మనీ ప్లాంట్, ఇంకా చాలా డిఫరెంట్ అన్నీ కూడా ఇందులో ఎక్కువ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ ఉన్నాయి. ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇవే మొక్కలన్నీ, ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి నిమ్మ మొక్క ఉన్నది. ఇది చాలా చిన్న మొక్క, మేబీ హైబ్రిడ్ అనుకుంటా. మొత్తం పూత పింజే ఉంది మొత్తం మొక్క అంతా కూడా. ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నిమ్మ మొక్కలే అండి. చిన్నవే ఉన్నాయి కానీ మొత్తం ఫుల్ పూత పింజలు ఉన్నాయి మొక్క అంతా కూడా. మ్యాండ్రిన్ ప్లాంట్ చాలా చిన్నది ఉంది, బట్ మొక్క నిండా కూడా కాయలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సీజనల్ ప్లాంట్సే. మేము ఈయన దగ్గర చాలా ప్లాంట్స్ తీసుకున్నాము, ఇంకా ఒక మొక్కల స్టాండ్ ఒకటి తీసుకున్నాము. సో ఇక్కడికి వచ్చాము ఇప్పుడు లాస్ట్లో మేము ఇక్కడికి. సో ఈయన మాకు ఫ్రీగా ఇచ్చాడు, ఒక 6 ప్లాంట్స్ ఫ్రీగా ఇచ్చి ఉంటాడు. 1 dirham ప్లాంట్ యాక్చువల్లీ. ఇవి మాకు ఈయన ఫ్రీగా ఇచ్చాడు. ఇక్కడ ఇంకా వెరైటీ ఆఫ్ చామంతులు ఉన్నాయండి. మనకి ఇండియాలో ఉంటాయి కదా, అలాగే అన్ని రకాల చామంతులు ఉన్నాయి. అలాగే హైబ్రిడ్ రోజెస్ కూడా, వెరైటీ ఆఫ్ హైబ్రిడ్ రోజెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి వెరైటీ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ని ప్లాంట్స్ని, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే.